ఎవడబ్బ సొమ్మురా? ఎవడబ్బ సొమ్మును పంపించడం ఎన్ని అయ్యే జాగిరా? ఎన్నికల కోడ్ ఉండంగా ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్ళారు మీరు. దాన్ని మరిచిపోతున్నా తెలంగాణ ప్రజలు? ఏం తమాషలు చేస్తున్నావా? ఖచ్చితంగా నేను జైలుకు పంపవలసిందే. మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడే అర్హత నీకు లేదు. మా ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ల నుండి పరిపాలన చేస్తలేడు, గెస్ట్ హౌస్ల నుండి పరిపాలన చేస్తలేడు. సొంత ఇంట్లో ఉండి సొంత ఇంట్లో భోజనం చేసుకుంటా ఈ తెలంగాణ ప్రజలను పరిపాలన చేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారి బ్రదర్స్ తమ్ముళ్ళు కూడా వాళ్ళు సొంత బిజినెస్ చేసుకుని ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటున్నారు. ఎవరికి అధికారం లేదు తమ్ముళ్లకు, గుర్తుపెట్టుకో. మా ముఖ్యమంత్రి గారి తమ్ముళ్ళకి ఎవరికి అధికారం లేదు. మా క్యాబినెట్ మంత్రులు కూడా 18 గంటలు పనిచేస్తున్నారు. మా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసమే పనిచేస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని మీరు 10 ఏళ్ళు దోపిడీ చేసిపోయినరు. మొత్తము రాష్ట్రాన్ని ఒక దారిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కష్టపడుతున్నాడు. అది గుర్తు పెట్టుకోవాలంటున్న కేటీఆర్. మీకు ప్రభుత్వాల మీద నమ్మకం ఉండదు, చట్టాల మీద నమ్మకం ఉండదు. అరే మేము ఒక్కటి అడుగుతున్నాం. చివరిగా ఒక్క మాట మీడియా ద్వారా నేను ప్రజలను కోరుకుంటున్నా, ప్రజలకు తెలియాలి. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు మీరు మాట్లాడుతున్నారు కదా, మీకు నిజంగానే మీరు నీతి నిజాయితీ పరులైతే, నిజంగానే మీరు నేను అనద్దు, మీరు నిజంగానే మీకు కేటీఆర్ నువ్వు నిజంగానే నీతి నిజాయితీ ఉంటే, నీకు పరువు ఉంటే నేను ఒక్కటి కోరుతున్నా, ప్రజా కోర్టు పెడదాం, ప్రజా కోర్టులో తేల్చుదాం. మా ముఖ్యమంత్రి గారిని, మా క్యాబినెట్ మంత్రులందరినీ నేను తీసుకొస్తాను. అదే జిన్కర్ గ్రౌండ్లో నేను తెలంగాణ ఒక ఉద్యమకారునిగా, నేను కాంగ్రెస్ పార్టీ ఒక సీనియర్ నాయకునిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా నేను చెప్తున్నా, ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారిని, మా క్యాబినెట్ మంత్రులను ఒప్పించి మెప్పించి ప్రజా కోర్టుకు తీసుకొస్తా. జిన్కర్ గ్రౌండ్లో పెడదాం. కేటీఆర్, హరీష్ రావు అక్కడికి రావాలి. మీ ఆస్తులు, మీరు అక్రమంగా చంపించిన ఆస్తుల వివరాలు మేము చెప్తాం. అది తప్పు అని మీరు నిరూపించండి. మీరు చేసిన దోపిడీ మా ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ అధికారులు, మా మంత్రులు కూడా చెప్తారు. అది తప్పు అని ప్రజా కోర్టులో చెప్పండి. ప్రజలను కూడా వినిపిద్దాం. రాష్ట్రం స్టేట్ మీడియా ఉంటుంది, నేషనల్ మీడియా ఉంటుంది, ప్రజలు ఉంటారు, తెలంగాణ ఉద్యమకారులు కూడా ఉంటారు. అక్కడ తెలుసుకుందాం. మీకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు కదా, చట్టాల మీద నమ్మకం లేదు కదా, మరి దమ్ముంటే ప్రజా కోర్టు పెడదాం. ప్రజల మధ్యలో తెలుసుకుందాం అంటున్నా. మీరు నీతి నిజాయితీ పరులైతే అక్కడ నిరూపించుకోండి, చర్చ పెడదాం. మీరొక దిక్కు ప్రభుత్వం తరపున అధికారులు, ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ మంత్రులు ఉంటారు, తెలంగాణ ఉద్యమకారులు ఉంటారు, ప్రజలు ఉంటారు. మీరు కూడా పిలిపించుకోండి ప్రజలను, మీ పార్టీ ద్వారా కూడా పిలిపించుకోండి. ఆడ చర్చ పెడదాం. దమ్ముంటే రండి, చర్చకు రండి. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చే జిమ్మదరు మాది. మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మంత్రులందరూ కూడా వస్తారు. నువ్వు దానికి సిద్ధమేనా? లేదు అంటే ఇలాంటి లఫంగి మాటలు, దొంగ మాటలు మాట్లాడుకుంటూ తిరిగితే మీడియా దొరికింది కదా, మీడియా ముందట ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. ఏమన్నా రాజు కొడుకు అనుకుంటున్నావా? ఏమన్నా నిజం వారసుని అనుకుంటున్నావా? జాగ్రత్త నా కొడుక, ఎట్టి పరిస్థితుల్లో నేను విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటాడు. ఇది కక్ష సాధింపు ధోరణితోని వ్యవహరిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. ఒకవేళ మా ముఖ్యమంత్రి గారి గిట్ట కక్ష సాధింపు ధోరణి అయితే 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన నెలకే
మిమ్మల్ని అందరినీ చెర్రపల్లి జైలుకు పంపుతుండే కేసీఆర్ను కేటీఆర్ను హరీష్ రావును. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆ తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్పాడు, నేను నీతి నిజాయితీగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను, ఎలాంటి తప్పిదం జరగనీయనని మాట ఇచ్చాడు. కాబట్టే ఆయన మేము మీ జోలికి రాలేదు. మీరు కూడా కక్ష సాధింపు ధోరణితో ఆ రోజు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారి మీద, మా రేవంత్ రెడ్డి గారి మీద అనేక కేసులు పెట్టి జైలుకు పంపించారు. కానీ అది కూడా మనసులో పెట్టుకోలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. మీ మీద కక్ష సాధింపు ధోరణి అయితే ఎప్పుడో ముఖ్యమంత్రి అయినాక నెలకే మిమ్మల్ని జైలుకు పంపించుండే, కానీ పంపలే. అలాంటి కక్ష సాధింపు ధోరణి లేదు. ఖచ్చితంగా అన్నిటి మీద విచారణ చేసడానికనే అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఈ కార్ రేసింగ్ కానీ, లేకుంటే అనేకమైనటువంటి మీరు ఎన్ని శాఖలలో దోపిడీ చేశారో అన్ని శాఖలలో కూడా విచారణ జరుగుతుంది. విచారణ జరిగినాకనే చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆలోచన చేశాడు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇయలో ఈ కార్ రేసింగ్లో నువ్వు తప్పు చేశావు, విచారణ చేపించాడు, గవర్నర్కు పంపారు. ఇయలో మీ మీద కేసు చట్టపరమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఖజానా సొమ్ము. దాన్ని మీరు దోపిడీ చేశావు, మిస్యూజ్ చేశావు, ప్రభుత్వ సొమ్మును కుల్లగొట్టావు. కాబట్టి నీ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకోవాలి, నిన్ను జైలుకు పంపవలసిందే. అందుకోసమే ఈడీ కూడా నీ మీద విచారణకు వస్తుంది. తొందరపడకు. నువ్వు పెద్ద తోపుగాని కట్టుకుంటున్నావా, లేకుంటే ఈ దేశ స్వతంత్ర పోరాట యోధుని అనుకుంటున్నావా, తెలంగాణ స్వతంత్ర యోధుని అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు నువ్వు? తెలంగాణ కోసం ఉద్యమం చేసి పెద్ద స్వతంత్ర పోరాట యోధుని ఇట్లా అనుకుంటున్నావా? నువ్వు ఏమైనా త్యాగాలు చేసి అనుకుంటున్నావా? ఏం తమాషాలు గిట్ట వేస్తున్నావా? ఖచ్చితంగా లక్షల కోట్లు మింగారు మీరు. ఖచ్చితంగా ఈ కేసులో నువ్వు చెర్రపల్లి జైలుకి కాదు, మా ముఖ్యమంత్రి గారేమో చెర్రపల్లి జైలు అంటుడు, కానీ చెర్రపల్లి జైలు కాదు, నువ్వు తిహార్ జైలుకు పోతావు. ఖచ్చితంగా నువ్వు తిహార్ జైలుకు పోతావు అంటున్నా. ఖచ్చితంగా లెక్క పెట్టుకో. ఈ రోజు నుంచి లెక్క పెట్టుకో, రోజులు, గంటలు, నిమిషాలు లెక్క పెట్టుకో. ఖచ్చితంగా నేను తిహార్ జైలుకు పంపడం ఖాయం.